అందరికీ నమస్తే. జై భీమ్, జై పూలే, జై మండల్. విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే అయితే 42% బీసీ రిజర్వేషన్ ఉద్యమాలు నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో. అయితే దీని గురించి కొంతమంది దోస్తులు నాకు ఏమన్నారంటే, అరే మేము విశారద మహారాజుకి ఏం సంబంధం రా బీసీ ఉద్యమాలతోటి అని మాట్లాడుతారు. ఆయన ఎస్సీ కదా, ఆయనకేం సంబంధం మన బీసీ ఉద్యమాలతో అని మాట్లాడుతారు. అయితే నేను ఒకటే చెప్తున్నా పాగలగల్లకి, ఏం చెప్తున్నా అంటే, మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఓటు మీ తాత తెచ్చిండా, మీ అయ్యే తెచ్చిండా? అంబేద్కర్ తెచ్చిన ఓటుతోటి మరి మీకేం సంబంధం రా పాగలగల్లారా అని అడుగుతున్నా. ఒకటి. రెండోది ఏంటంటే, బీసీ ఉద్యమాలు చేస్తున్న బీసీ నాయకులు 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఎన్ని రంగులు మార్చిండో, ఎన్ని జెండాలు ఎత్తిండో మీకు తెలుసు కదరా నాయన. గసంటోళ్ళని నమ్మితే మళ్ళీ నిన్న మునుగుతాము. అందుకే విశ్వనాథ సార్ని నమ్మి విశ్వనాథ సార్ అంటే బయలుదేరినా నేను. సో నాతో పాటు మీరు కూడా బయలుదేరమని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, 20 ఏళ్ళ నుంచి ఎన్ని రంగులు మార్చిండు, ఎన్ని మాటలు మాట్లాడుతుండో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు బీసీ నేత. ఇంకా చిల్లరలో నమ్మితే మనం చిల్లర లెక్క ఎటు కాకుండా అయిపోతాము. కానీ విశాలాన్ సార్ అట్లా కాదు కదరా నాయన. పట్టుకున్న సిద్ధాంతాన్ని వదలకుండా బీసీ ఎస్సీ ఎస్టీల కోసం రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తుండు. కాబట్టి విశాలాన్ సార్ అంటేనే మన బీసీల మందరం నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరేనా?